తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానం సీట్ల కోసం కొందరు అభ్యర్థులు ఆయా పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో సైతం విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సాధారణ ఎన్నికల్లో భద్రాచలం ఒక స్థానం మినహాయించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ అధిక ఓట్లతో గెలుపొంది గుర్తింపు సంఘంగా ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఖమ్మం జిల్లాలో సింగరేణి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ మార్కు వేసింది. అయితే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అత్యంత గుర్తింపు ఉన్న జాతీయ నాయకురాలుగా ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రేణుకా చౌదరి సైతం ఖమ్మం జిల్లా కావడం ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాక ఢిల్లీ రాజకీయాల్లోనూ ఖమ్మం జిల్లాది ప్రత్యేక స్థానం ఉంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఖమ్మం, మహబూబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ లో అడుగుపెట్టేది ఎవరన్నదనే చర్చ జిల్లాలో ప్రజలు ఆసక్తి నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన నేపథ్యంలో ముఖ్య నాయకులు కృషి చెప్పుకోదగింది. ముఖ్యంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రముఖ పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే నాయకులు తమ అభ్యర్థులను పార్లమెంటులో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్య నాయకులు పోటీ పడుతుండటంతో సాధారణ ఎన్నికల్లో సహజంగానే కొంత భుజగింపులతో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ సీటు కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విముఖత చూపుతున్నారు. తద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానుట్లు తెలుస్తుంది. గతంలోనూ పలుమార్లు ఎన్నికల సమయంలో బట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో మదిర నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని అసెంబ్లీ ఎన్నికల్లో భర్త విజయం కోసం ఆమె చేసిన కృషి ఎనలేనిది. అంతేకాకుండా అమ్మ ట్రస్ట్ పేరిట ఆమె ప్రజలకు చేస్తున్న సేవలు ఆమెను తలైవిగా గుర్తింపు తెచ్చి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆమెకంటూ ప్రత్యేకత ముద్ర వేసుకున్నారు. అయితే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనూ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లోనూ మల్లు నందిని ఫోటోలతో కూడిన ఎంపీ అనే పోస్టులు ఉత్తమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆయన సతీమణి నందిని కోసం ఎంపీ సీటు కేటాయించాలనే పావులు కదుపున్నారనే రాజకీయ వర్గాల్లో చర్చ కొంత జరుగుతోంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు ఆ ఎంపీ సీటును ఆశిస్తున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రచారంలో పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రసాద్ రెడ్డి స్వయంగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసి శ్రీనివాసరెడ్డి విజయానికి తోడ్పడటమే కాక తనకంటూ కాంగ్రెస్ కేడర్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉంటూ పాలిటిక్స్ లోనూ ఆయనకంటూ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రసాద్ రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు ఎంపీ సీటు ఖరారు అవుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కావడంతో సాధారణ ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి ప్రభావం ఎలా చూపారు? ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో పోటీలో నిలిపితే విజయం సాధించడం సులభమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం అవుతుంది. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ కు ఎంపీ సీటు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సైతం ఎంపీ సీటు తనకే కేటాయించాలని అధిష్టానంతో చర్చలు జరిపారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సైతం ఎంపీ సీటు తనకే కేటాయించాలని అధిష్టానంతో చర్చలు జరిపినట్టు సమాచారం. సాధారణ
ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తుమ్మల వర్గానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ అధిష్టానం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్ నాయకురాలైన తనకే ఎంపీ సీటు ఖరారు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటైనటువంటి ఫ్లెక్సీలు కొంత చర్చనీయమైనవి. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకులు ఫోటోలతో పాటు ఆ హోర్డింగుల్లో వంకాయల రాజేంద్ర ప్రసాద్ ఫోటోలతో ఫ్లెక్సీలు వెలువడటం ఖమ్మం రాజకీయ వర్గాల్లో వంకాయల రాజేంద్ర ప్రసాద్ సైతం ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బీబీసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు ద్వారా సేవలు అందిస్తున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అంబులెన్సులు, ఇలా ఎన్నో ఉచిత సేవలు ప్రజలకు అందిస్తున్న వంకాయల రాజేంద్ర ప్రసాద్ కూడా సీటు దక్కుతుందనే ప్రచారం సాగుతుంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ముఖ్య నేతలు ఎంపీ సీటుపై గురిపెట్టిన నేపథ్యంలో ఎవరికి ఖమ్మం జిల్లా నుంచి పార్లమెంటులో పాదం పెట్టే అవకాశం వస్తుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ఎవరిని నిలుపుతారనేది తెలియాల్సి ఉంది. గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఘోర పరాభవం పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపనుంది, ఆ అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలనే డైలమాలో ఆ పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాధారణ ఎన్నికల్లో స్థానిక పార్టీలు కొంత ప్రభావం చూపవచ్చు, కానీ పార్లమెంటు ఎన్నికల్లో పరిస్థితి వేరుంటుందనేది జగమెరిగిన సత్యం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. తెలంగాణలోనూ 17 స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన్ని భారత ప్రజలు కోరుకుంటున్నారని, ఆ ఖమ్మం జిల్లాలోనూ బీజేపీ సత్తా చాటుతుందని భారత జనతా పార్టీ జిల్లా నాయకత్వం భావిస్తుంది. ఇవి మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నెలకొన్న పొలిటికల్ హీట్ సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NHTV, ఖమ్మం జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.